వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి మామిడికాయ పచ్చడి. దానికి కావాల్సిన పదార్థాలు చలో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ ఏం చేయాలో చూడండి. కిలో లెక్క జోపుకొని ఎన్ని కేజీలని ముక్కలు జోపుకోవాలి. 3.5 కేజీలు పప్పు తీసిన వెల్లుల్లిపాయలు, 3.5 కిలోల ముక్కలు మామిడి ముక్కలు. దానికి నేను 200 గ్రాములు పొట్టు తీసిన వెల్లుల్లి. ఇది ఆవపొడి, కేజీకి 200 గ్రామ్స్ ఆవపొడి, 100 గ్రామ్స్ నావి 3.5 మామిడి ముక్కలు. దానికి నేను మొత్తం 600 గ్రాములు ఆవపొడి ఇస్తుంది. జీలకర్ర మెంతుల పొడి కేజీకి 1 స్పూన్ ఆవా మెంతి, జీలకర్ర మెంతుల పొడి 2, 3.5. సాల్ట్ కూడా సేమ్ 200 గ్రామ్స్ కేజీకి సాల్ట్. ఇది కలర్ కోసం, ఆవకాయ కలర్ఫుల్గా రావడానికి కాశ్మీరీ చిల్లీ పౌడర్. ఓన్లీ ఆవకాయకి మాత్రమే, కారంగా ఉండదు, ఓన్లీ కలర్కి. చాలా బాగుంటుంది కలర్. 400 గ్రామ్స్ పసుపు, 1 స్పూన్, 2 స్పూన్. ఇది మనం మిరపకాయలు తెచ్చి ఆడిచ్చిన కారం. మొత్తం 600 ఆడిచ్చిన కారపొడి. దీన్ని బాగా కలుపుకోవాలి. ఇది పల్లి ఆయిల్, వేరుశనగపప్పు ఆయిల్ కూడా అంటారు. దీంట్లో నేను అల్లం పేస్ట్, జీలకర్ర, ఆవాలు పోపు వేసి రెడీగా పెట్టుకున్నాను. ఇందులో వేసి కలుపుతున్నాను. ఇది మన తెలంగాణ స్టైల్ ఆవకాయ. మనకి ఆవకాయ జాడీలు ఉంటాయి కదా, జాడీ నింపేసుకోవడం. 3 రోజుల తర్వాత మనం కలిపేసుకొని తీసుకొని టేస్ట్ చేయడం. అంతే ఆవకాయ పచ్చడి.